మాజీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు నలుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తీసేసి ఇంటికి పంపే పని ముంగడ పెట్టుకున్నాడట. మంత్రివర్గం కుత్యమున్నది, దాన్ని ఎలుము చేద్దామనుకుంటున్నామని మైనారిటీ నాయకులను కూడా అందులకు తావు కల్పించేందుకు తీసుకుంటున్నామని అజారుద్దీన్ సార్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని అంటుంటే ఇప్పుడు మంత్రులను ఇంటికి సాగనంపబోతున్నాడని ఎవరన్నారు? ఏం కథ అంటే చెప్తాపండి. షెయి సర్కార్ల చాలా దినాల సంధి ఒకరు ఎడ్డెమంటే ఒకరు తెడ్డెమన్నట్టు, ఒకరు తాను వడిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఉంటే ఇంకొకరు వడిన కుందేలకు మొత్తం కాళ్ళే లేవన్నట్టు మంత్రుల నడమ కయ్యాలు పెద్దగానే అవుతున్నాయట. మరి కలిసినప్పుడల్లా షెయి పార్టీ వాళ్ళు చేతులు కలుపుకొని షడసంబురంగా ముచ్చట పెడుతుంటారు. అదంతా డ్రామానా అంటే అట్లనే ఉన్నదట. ఉదికు పబ్లిక్ బాధలు పట్టించుకోవలసిన మంత్రులు వాళ్ళ సొంత పనులు చేసుకొని పాలకులం కాదు సేవకులం అన్న ముచ్చట మరిచిపోయి కమిషన్ల కోసం కయ్యాలు చేసుకుంటుండ్రని మొన్నటిదాకా ఒకటే తీరుగా ముచ్చట్లు వినబడే కదా. అందుకే అట్లా నిందలు మోస్తున్న మంత్రులు ఇంకా మంత్రివర్గంలోనే ఉంటే కాంగ్రెస్ అధికారంను తెలంగాణలో బొందబెట్టే కాడికి తెస్తారని నలుగురు మంత్రులను మంత్రివర్గంలోకి వెళ్లి పక్కకు పెట్టి ఎలుము చేద్దామనుకున్న కేబినెట్ను కుత్యం చేయబోతున్నాడట రేవంత్ సారు. రెడ్ల పార్టీ అని చెప్పుకునే పార్టీలో ఉండి తెలంగాణలో ముఖ్యమంత్రి గిరి చేస్తున్న రేవంత్ సారు బీసీ మంత్రుల ఓసీ మంత్రుల పనితనం చక్కదనంగా లేదని వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నా ఫాయిదా లేదు, ఉత్త సంచికాడ కావాలన్నట్టు పేరుకు వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు తప్పితే వాళ్ళతోని కాంగ్రెస్ కు కలిసి వచ్చింది కూడా ఏం లేదట. మీదికెళ్ళి మినిస్టర్లుగా ఉంటే పార్టీ పేరే ఖరాబ్ అయ్యే కాడికి వస్తున్నదట. అందుకే షెయి సర్కారు మంత్రివర్గంలోకి వెళ్ళి మంగళం చేసేందుకు ప్లాన్ చేస్తున్నదట. బీసీ మంత్రులు అంటే ఎవరున్నారు? మొన్నటికి మొన్న సాటి మంత్రిని పట్టుకొని దున్నపోతన్నాడని బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పంచాది పెద్దగానే అయ్యింది. అట్లనే ఓసీ మంత్రులు అంటే మొన్నటిదాకా గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్తోని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లతో కూడా పంచాది పెద్దగానే పెట్టుకున్నది. ఇట్లా మంత్రులు పంచాది పెట్టుకుని షెయి పార్టీ పరువు తీస్తుండని దూరం పెట్టబోతున్నారా అంటే ఏమో. మరి ఇప్పుడు ఆ నలుగురు మంత్రులు ఎవరెవల పదవులు ఊడవీక సీఎం రేవంత్ సారు చూస్తున్నాడో తెలవాలంటే 4 దినాలు ఆగితే అన్ని ముచ్చట్లు ఎరకైతాయి. అయ్యా సీఎం రేవంత్ సారు, ఇంటికి పంపితేనో కయ్యాలు కాకుండా చూసుకుంటేనో మీ షెయి సర్కారు పతారా వెరగది సారు. మీరు అమ్మలక్కలకి ఇస్తామన్న మహాలక్ష్మి పథకం బాపతో నెలకు 2500 అందిస్తే చేయుత పథకం కింద పెంచుతామన్న పింఛన్లు మీరిస్తే కౌలు రైతుల కష్టాలు వాపితే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే మీ కాంగ్రెస్ సర్కారు పతారా వెరుగుడే కాదు సార్. కామన్ పబ్లిక్ కూడా మీ షెయి పార్టీనే షేరదీస్తారంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.